మహాభారతంలో యోధులే కాదు, శక్తివంతమైన రాజులు కూడా కీలక పాత్ర పోషించారు. ఎవరు నిజమైన రాజధర్మాన్ని పాటించారు, ఎవరు తప్పు చేశారు? ఈరోజు మహాభారతం క్విజ్ సిరీస్ డే 10లో మహాభారతంలోని రాజులు ప్రత్యేక ప్రశ్నలు చూడబోతున్నాము. మహాభారతంలోని రాజుల గురించి మీకు ఎంతవరకు తెలుసో ఈ వీడియోలో చూద్దాము. 20కి ఎంత స్కోర్ చేస్తారో కమెంట్లో తెలియచేయండి. హస్తినాపుర రాజు ఎవరు? పాండు, ధృతరాష్ట్రుడు, భీష్ముడు. ధృతరాష్ట్రుడు. అంధుడైన ధృతరాష్ట్రుడు రాజ్యం నడిపాడు, కానీ మోహం అతని బలహీనపరిచింది. పాండవుల రాజ్యం పేరు ఏమిటి? ఇంద్రప్రస్థం, ద్వారక, మగధ. ఇంద్రప్రస్థం. ఇంద్రప్రస్థం ఒక అద్భుతమైన నగరంగా మారింది. పాంచాల రాజు ఎవరు? ద్రుపదుడు, శల్యుడు, దుర్యోధనుడు. ద్రుపదుడు. ద్రుపదుడు ద్రౌపది తండ్రి మాత్రమే కాదు, ద్రోణుడితో శత్రుత్వం కలిగిన రాజు కూడా. మగధ రాజు ఎవరు? జరాసంధుడు, శకుని, శల్యుడు. జరాసంధుడు. జరాసంధుడు చాలా శక్తివంతమైన రాజు. కృష్ణుడు అతన్ని ఓడించాడు. మద్రదేశ రాజు ఎవరు? శల్యుడు, కర్ణుడు, భీష్ముడు. శల్యుడు. శల్యుడు చివరికి కర్ణుడి రథసారథిగా మారాడు. సింధు రాజు ఎవరు? జయద్రథుడు, భూరిశ్రవుడు, ద్రోణుడు. జయద్రథుడు. జయద్రథుడు అభిమన్యుని మరణంలో కీలక పాత్ర పోషించాడు. యుధిష్ఠిరుడు ఏ యాగం చేశాడు? అశ్వమేధం, రాజసూయ, అగ్నియాగం. రాజసూయ. రాజసూయ యాగం ద్వారా అతను చక్రవర్తిగా నిలిచాడు. ద్వారక అధికారిక రాజు ఎవరు? కృష్ణుడు, బలరాముడు, ఉగ్రసేనుడు. ఉగ్రసేనుడు. కృష్ణుడు శక్తి ఉన్నప్పటికీ రాజ్యాన్ని స్వయంగా పాలించలేదు. కాశీరాజు ఎవరి పక్షాన ఉన్నాడు? పాండవులు, కౌరవులు, ఎవరు కాదు. పాండవులు. అనేక రాజులు పాండవులకు మద్దతు ఇచ్చారు. భగదత్తుడు ఏ రాజ్యం రాజు? ప్రగ్యోతిష, కాశీ, మగధ. ప్రగ్యోతిష. భగదత్తుడు ఇంద్రునితో సంబంధం ఉన్న యోధుడిగా ప్రసిద్ధి. శిశుపాలుడు ఏ రాజ్యానికి రాజు? చెది, మద్ర, సింధు. చెది. కృష్ణుడు శిశుపాలుడిని సభలో సంహరించాడు. విరాటుడు ఏ రాజ్యం రాజు? మత్స్య, కాశీ, పాంచాల. మత్స్య. పాండవులు అజ్ఞాతవాసములో అతని వద్ద పనిచేశారు. ధృతరాష్ట్రుడు ఎవరి తండ్రి? పాండవులు, కౌరవులు, యాదవులు. కౌరవులు. కౌరవులందరికీ అతనే తండ్రి. దుర్యోధనుడు ఏ రాజ్యానికి వారసుడు? మగధ, హస్తినాపురం, పాంచాలం. హస్తినాపురం. సింహాసనం కోసం అతను యుద్ధం చేశాడు. యుధిష్ఠిరుడు యుద్ధం తర్వాత ఏమయ్యాడు?
గురువు, యోధుడు, రాజు. రాజు. యుధిష్ఠిరుడు ధర్మంతో రాజ్యాన్ని పాలించాడు. శల్యుడు చివరికి ఎవరి రథసారథి అయ్యాడు? కర్ణుడు, అర్జునుడు, భీముడు. కర్ణుడు. శల్యుడు కర్ణుడి మనోబలాన్ని తగ్గించాడు అని చెబుతారు. జరాసంధుడిని ఎవరు సంహరించారు? అర్జునుడు, భీముడు, కృష్ణుడు. భీముడు. భీముడు ప్రత్యేకంగా అతన్ని ఓడించాడు. రాజసూయ యాగంలో ప్రధాన పాత్ర ఎవరిది? భీముడు, అర్జునుడు, యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరుడు చక్రవర్తిగా ప్రకటించబడ్డాడు. ఎక్కువ రాజులు ఏ పక్షాన ఉన్నారు? పాండవులు, కౌరవులు సమానం. కౌరవులు. కౌరవుల పక్షాన ఎక్కువ రాజులు చేరారు. మహాభారత రాజుల జీవితం ఏమి చెబుతుంది? శక్తి, ధర్మం, యుద్ధం. ధర్మం. రాజధర్మం పాటించకపోతే వినాశనం తప్పదు. మహాభారతంలోని రాజుల గురించి మీకు ఎంత తెలుసో ఇప్పుడు తెలిసిందా? మీరు 20లో ఎంత స్కోర్ చేశారో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మహాభారత క్విజ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.